గుడ్ మార్నింగ్ అందరికి. సంక్రాంతి వచ్చిందంటే చాలు ఏ పిండి వంట కోసం వెయిట్ చేస్తారు? నేనైతే సకినాల కోసం వెయిట్ చేస్తా. ఎందుకంటే అది నాకు చాయ్‌లో వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం. ఇంకా సకినాలు అయిపోయేంత వరకి నా టిఫిన్ అదే ఇంకా. నేను అదే తింటా. ఎప్పుడు పడితే అప్పుడు తినాలనిపించదు. ఓన్లీ మార్నింగ్ తింటా. బతుకమ్మప్పుడు గారెలు స్పెషల్. సంక్రాంతికి సకినాలు స్పెషల్. తొలి ఏకాదశికి కూడా సకినాలు చేస్తారు. ఇష్టమైన వాళ్ళు అన్ని పిండి వంటలు చేసుకుంటారు. కానీ తెలంగాణలో స్పెషల్ ఆ పండగకి ఈ పిండి వంటలే స్పెషల్ అన్నట్టు. సకినాల పిండితోటైతే భలే ఆడుకోవచ్చు. ఇంకా ఈ పిండి తడి పొడిగా ఉంటుంది కాబట్టి దీనితో కూడా ఆడుకోవచ్చు. ఇలా ఇల్లు కట్టుకొని ఆడొచ్చు అని చెప్పి మా చిన్నోనికైతే చెప్తున్నా. ఇంకా వాడైతే ఆడుతుండు. పిండిని జల్లెడ పట్టేటప్పుడు కూడా ఆడుకోవడం అంటే ఇష్టం. భలే అనిపిస్తుంది. పిండితోటైతే రకరకాలుగా ఆడుకుంటా నేను. పిండి పైన నేమ్స్ అనేది లెటర్స్ రాసి, తర్వాత మళ్ళా పిండి బట్టి, జల్లెడ బట్టి, మళ్ళీ హ్యాండ్ ప్రింట్ చేసి, అలా రకరకాలుగా ఆడుకునేదాన్ని. ఇంకా చిన్నప్పుడైతే అమ్మ జల్లెడ పట్టేటప్పుడు నా హ్యాండ్ పెట్టేదాన్ని. ఆ పిండి జల్లడిస్తున్న కొద్దీ నా హ్యాండ్ కనబడకుండా పోతే అలా అదొక థ్రిల్ అనిపిచ్చేది. ఇప్పటికి గూడా ఆ పిండిని చూస్తే అలానే ఆడాలనిపిస్తది. అందుకే ఇలా అన్నీ ఆడుతా. నాలాగా ఎవరైనా ఉన్నారా? ఇంకా గూడా పిండితోటి ఆడేవాళ్ళు? మా చిన్నోడు నేనైతే ఫుల్‌గా ఆడుకుంటున్నాం పిండితోటి. అబ్రా! కలుపు. అరే అతుక్కుంటా పిండి కలుపుకుంటే అతుక్కుంటుందంట అన్నాడు. అరే అట అరే. ఎంతసేపు పిండితోటి ఆడితే ఆ చేతులకు అంటుకోలే కదా! ఇంకా వాటర్ పోసి నేను కలుపుతుంటే నేను కలుపుతా అనొచ్చి కలిపిండు. అది అంటుకునేసరికి అరే అంటుండు అంటుకుంటుంది అని చెప్పి. సకినాలు పోసేటప్పుడైతే వీడియో అయితే ఎక్కువ తీయలేదు. ఇంకా అప్పాలు చేసేటప్పుడు కూడా తీయలేదు. జస్ట్ పిండి కలిపేటప్పుడు మాత్రమే తీసిన. ఇంకా సకినాలు అయితే అయిపోయినాయి. ఇంకా గారెలకైతే రెడీ చేస్తుర్రు. ఇక్కడ పిండి అయితే కలుపుతున్నాం. ఇంకా దీనితోటైతే పెద్దగా ఆడంలేండి. ఎందుకంటే కారం ఉంటుంది కదా! దీనితోటి ఎక్కువ ఆడము. ఒకవేళ ఆడితే అది మనతోటి ఆడుకుంటది. అందుకే దీన్ని ఎక్కువ పట్టించుకోము. జస్ట్ కలపడం మందమే. ఇంకా మా చిన్నోడిని కూడా ఇందులో ముట్టనివ్వలేదు. ఇంకా ఈ పిండి అయితే కలిపేసి ఇంకా అప్పాలైతే చేయాలి. ఈలోపు మా చిన్నోడిని కూడా పడుకోబెట్టేయాలి. ఇప్పుడు గారెలు కదా! వాడు చేయనివ్వడు. సకినాలంటే ఏదో అలాగా అయిపోయింది కానీ ఇంకా గారెలైతే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అందుకే మా చిన్నోడినైతే ఫస్ట్ పడుకోబెట్టాలి. ఇంకా అమ్మ అయితే ఇక్కడ కలుపుతుంది. ఇంక నేను చిన్నోడినైతే పడుకోబెట్టొచ్చేసిన. ఇప్పుడు అప్పాల కోసం లడ్డూలైతే చేస్తున్నాం. ఇంకా మా ఆశిగాడైతే వచ్చింది. సంక్రాంతి హాలిడేస్ ముందు రోజు తీసింది. ఇంకా పిల్లలందరూ ఉండంగా హాలిడేస్‌లో అప్పాలు చేయడం వీలు కాదని చెప్పి ఇంకా ఈరోజే అన్నీ కంప్లీట్ చేద్దాం. రేపటి నుంచి హాలిడేస్ అని చెప్పి ఇంక ఈరోజు అయితే చేస్తున్నాం. సకినాలు చేయడం చాలా ఈజీ. ఇంకా ఈ గారెలు చేయాలంటే మాత్రం కష్టం అనిపిస్తది. చేతులన్నీ నొప్పెడతాయి. కాకపోతే టేస్ట్ మాత్రం బావుంటది. తింటే తినాలనిపిస్తుంది. కానీ చేసేటప్పుడు చేయాలనిపించదు. అప్పాలు చేసేటప్పుడు మాత్రం వీడియోస్ ఎక్కువ తీయలేదు. చిన్న చిన్న క్లిప్స్ తీసుకొని అప్పాలు చేయడం అయితే చేసినాం. ఎందుకంటే మేమే కదా చేసుకునేది. అందుకు చిన్నగా క్లిప్స్ తీసుకొని ఇంకా అప్పాలైతే చేస్తున్నాం. మా చిన్నోడు లేస్తాడు, పెద్దోడు వస్తాడు. ఈ పిల్లలు వచ్చాక ఇక చేయడం అనేది రిస్క్ అని చెప్పి అప్పాలు ఫాస్ట్‌గా చేసుకుంటున్నాం. ఇక మురుకులు, స్వీట్స్ అవేమీ చేయలేదు. ఎందుకంటే మేము స్వీట్స్ తినము ఎక్కువగా. ఇంకా మురుకులు అంటారా ఎప్పుడు చేస్తూనే ఉంటాం. మిక్చరు, మురుకులు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. అందుకే ఇవి చేయం కదా అని చెప్పి ఈ పండగకి ఇవి మాత్రం చేసినాం. ఇంకా మురుకులైతే కామన్‌గా ఉంటాయి. ఇంకా స్వీట్స్ అంటూ ఏమీ తినం మేము. అందుకే స్వీట్స్ ఎక్కువ చేయము. ఇక మా సకినాలు, గారెలు అయితే అయినాయి. ఆ సంక్రాంతికి ఇవే స్పెషల్. మీరేం చేసుకున్నారు? అలాగే ఇవే 2 చేసి ఊరుకున్నారా? ఇంకెక్కువ చేశారా? ఓకే. ఈ వీడియో అయితే అంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.